జమ్మూ కాశ్మీర్‌లో ఎవరైతే తీవ్రవాదులు, తీవ్రవాద మద్దతుదారుల మీద చర్యలు చకచకా నడిచిపోతున్నాయి. నిన్ననే ఇద్దరు తీవ్రవాదులు ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో ఆళ్ళ ఇల్లు పేల్చేస్తే, దానికి కొంతమంది అబ్బెబ్బే లేదు వాళ్ళింట్లోనే ఇదుందంటే ఆళ్ళింట్లో ఉన్న మందుగుండు సామాగ్రితోనే ఆళ్ళని పేల్చేశారు. ఇది ఒక యాస్పెక్ట్. రెండోదొచ్చేటప్పటికి ఇప్పుడు తాజాగా కుల్గామ్ ప్రాంతంలో రజాడ్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఇంటిని కూల్చేశారు. జకీర్ అహ్మద్ గని అనేటటువంటి ఎవరైతే కీలకమైనటువంటి వన్ ఆఫ్ ద వీళ్ళకి వాహనాలు సమకూర్చినవాడు, వీళ్ళకి ఆయుధాలు అక్కడ పోగుపడడానికి కారణమైనటువంటి వ్యక్తి, వాళ్ళకి ఇతను సహకరించాడు ఈ రజద్ అనేటటువంటి పాయింట్ మీదన ఇప్పుడు సెక్యూరిటీ ఫోర్సెస్ తాజాగా యాక్షన్ తీసుకున్నాయి. ఓవరాల్గా వరుసబెట్టి అక్కడ ఇదివరకటికి మళ్ళీ వాళ్ళ అరెస్టు, ఆ తర్వాత విచారణ, ఈ కథ కాకుండా పేల్చి అవతల పడేస్తున్నారు, లేకపోతే కూల్చి అవతల పడేస్తున్నారు. తద్వారా రాబోయే రోజుల్లో ఇంతకంటే ఘాటుగా ఉంటామని తేల్చి చెప్తున్నారు.